పరిశుద్ధుడైన మా ప్రభువా, మీకు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాము. మహోన్నతుడా మా ప్రభువైన యేసు, మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నామయ్యా. మమ్మలను ప్రేమించి మీరు ఇచ్చినటువంటి ఈ ఆరాధన సమయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. మిమ్మలను స్తుతించుటకును, మిమ్మలను గూర్చి పాడి కీర్తించి ఘనపరచుటకును సహాయము చేయండి. మీ కృపలో మమ్మలను బలపరచమని ప్రార్థన చేస్తూ ఉన్నాము. మీరు మాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి మీకే స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. కృపామయుడా, దయా సత్య సంపూర్ణుడా, మీకే స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. మీరు ఈ ఆరాధనకు అధ్యక్షత వహించండి. మీ ఆత్మశక్తిని, ఆత్మ పట్టుదలను మాకు మీరు దయచేయండి. తండ్రి అయిన దేవా, మీ సన్నిధిలోనికి వచ్చి మిమ్మల్ని వేడుకొంచున్నాము. మీరు మాకు అధ్యక్షత వహించండి. ఏ రీతిగా మిమ్మల్ని స్తుతించి ఘనపరచవలనో సమస్త విషయాల్లో మీరే మీ కృపను మాకును మీరు సమృద్ధిగా మీరు దయచేయండి. అలాగే మాలో ఉన్నటువంటి నిర్లక్ష్యము, నిర్లిప్తత సంపూర్ణంగా తొలగిపోనట్లుగా చేయండి. దుష్టుని యొక్క ఆటంకములు మాలో కానీ, ఆవరణంలో కానీ, ఎవరిలో ఎక్కడ ఆటంకములు లేకుండా చేయండి ప్రభా. అడ్డుబండయు అడ్డు గోడలను కూలద్రోయమని ప్రార్థన చేస్తూ ఉన్నాము. మిమ్మలను ఘనపరచుటకు మాలో ఉన్న అభ్యంతరములన్నిటినీ మీరు తొలగించండి. పరిశుద్ధాత్ముడా, మీరు మా మధ్య కదలండి. మీ కొరకు మేము మార్గమును సరళము చేయువారముగా చేయండి నాయన. మీరు మా మధ్య సంచరించున్నట్లుగా మా పరిసరాలను, మమ్ములను పరిశుద్ధపరచమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. రాజులైన యాజక సమూహముగా మమ్మల్ని ఇక్కడ చేర్చి మహిమ, ఘనత, ప్రభావాలు మీరే ఆరోపించుకొనమని నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. పాటలు పాడుకుందామండి.
పరిశుద్ధమైన మా ప్రభా, మీకు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాము. మహోన్నతుడా, మహాగణుడా, మా ప్రభాని మిమ్మల్ని స్తుతించుకుంటున్నాము. మీరు మా దేవుడు, మా రక్షకుడు, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. ఇప్పటి వరకు మీ సన్నిధిలో మేము పాటలు పాడి మిమ్మల్ని స్తుతించి గణపరచుటకు మీరు చేసిన ప్రతి మేలు సహాయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. అలాగే తండ్రి, మీ వాక్యం దగ్గరకు వస్తూ ఉన్నాం. మీ వాక్యం ద్వారా మాతో మీరు మాట్లాడండి. మీ దయలుగిన హస్తమును మాతో ఉంచండి ప్రభా. మీ వాక్యపు వెలుగును మాకు దయచేయండి. మమ్మలను, మా కుటుంబములను మీరు దర్శించండి. అలాగే ప్రభా, మా ఆత్మలో మీ సన్నిధిలో వర్ధులులాగునా చేయమని నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియులారా, దేవుని వాక్యం చూసుకుందాం. లూకా సువార్త 18వ అధ్యాయము 13వ వచనం నుండి చదువుకుందాం. లూకా సువార్త 18వ అధ్యాయము 13వ వచనం నుండి. అయితే సుంకరి దూరముగా నిలుచుండి ఆకాశము వైపు కన్నులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు దేవా పాపినైన నన్ను కరుణించుమని పలికెను. ప్రభునంతులారా, ఇక్కడ మనం ఒక చిన్న ప్రార్థన మనం చూస్తూ ఉన్నాం. ఒక చిన్న ప్రార్థన. ఏంటి ప్రార్థన అంటే, సుంకరి అనే ఒక వ్యక్తి దేవుని సన్నిధిలోనికి వచ్చి ప్రార్థన చేయటం మనం చూస్తున్నాం. తర్వాత పరిసయ్యుడు అనే మరొక వ్యక్తి కూడా దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేయటం చూస్తున్నాం. వీళ్ళిద్దరూ ప్రార్థన చేస్తూ ఉన్నారు. అయితే వీరిద్దరు చేసే ప్రార్థనలో వేరువేరుగా ఉన్నాయి. ఒకరేమో హెచ్చించుకుంటూ ప్రార్థన చేశారు, మరొకరేమో తగ్గించుకుంటూ ప్రార్థన చేశారు. అయితే ఎవరికి వాళ్ళే నేను చేసేదే కరెక్ట్ అని అనుకుంటూ ఉన్నారు. పరిసయ్యుడు, నేను చాలా దీర్ఘ ప్రార్థన చేశాను, నేనేం చేశానో ఇదన్నీ దేవునికి చెప్పాను, నేను బాగానే ప్రార్థన చేశాను అని అనుకున్నాడు. ఆయన ప్రార్థన ఆయన దృష్టిలో కరెక్ట్గానే ఉంది. అలాగే సుంకరి తాను కూడా పరిసయ్యుడంత ప్రార్థన చేయలేదు, కానీ ఒక చిన్న ప్రార్థన చేశాడు. అది కూడా చాలా తగ్గించుకొని ప్రార్థన చేశాడు. సుంకరి దృష్టిలో ఇదిగో ఇలాగో తగ్గించుకొని ప్రార్థన చేయాలనేది ఆయన ఉద్దేశం. కాబట్టి పరిసయ్యుడు తాను చేసిన ప్రార్థన బట్టి నేను బాగానే చేశాను అనుకున్నాడు. సుంకరి తాను చేసిన ప్రార్థన బట్టి నేను తగ్గించుకొని ప్రార్థన చేశానులే అని అనుకున్నారు. అయితే మన ప్రార్థనలు మనం చేసామని అనుకుంటాం. ఎవరి ప్రార్థన వాళ్ళకి నచ్చుతుంది, బాగానే చేస్తున్నాం అని అనుకుంటాం. చాలామంది రోజు బైబిల్ చదువుతున్నాను కదా, రోజు ప్రార్థన చేస్తున్నాను కదా, అట్లాగే రోజు దేవుని సన్నిధికి వెళుతున్నాను కదా అని ఎవరి భక్తిని గురించి వాళ్ళు బాగానే చెప్పుకుంటూ ఉంటారు. ఎవరికి వాళ్ళే బాగానే చెప్పుకుంటారు. కానీ మన ప్రార్థనలో అవి సరి అయినవా కావా, మనం చేసింది కరెక్టా కాదా అనేది
దేవుడే తేల్చాలి. దేవుడే తెలుస్తాడు. ఎలా తేలుస్తాడంటే, మనం చేసే ప్రార్థనలకి ఎంతకాలం ప్రార్థన చేసినా జవాబులు రాకుండా ఉంటాయి. ప్రార్థన చేస్తాం కానీ జవాబులు రావు. జవాబు రాకపోగా మరలా ఏమనుకుంటామంటే, ఎంత ప్రార్థన చేసినా ఏం జరగలేదు అని నిరుత్సాహపడి ప్రార్థన చేయటం కూడా ఆపేస్తారు. అదొక టైపు. అలాంటి వారు కొంతమంది ఉంటారు. తర్వాత నువ్వు ప్రార్థన చేసేది దేవుడు ఆలకించి నీ ప్రార్థనకు దేవుడు జవాబులు ఇస్తూ ఉంటాడు. అదొక ప్రార్థన. అందరూ ప్రార్థన చేస్తారు కానీ జవాబులు వచ్చే ప్రార్థన కొంతమంది చేస్తారు, జవాబులు రాని ప్రార్థన కొంతమంది చేస్తారు. అందుకని మనం చేసే ప్రార్థన అది దేవుని దృష్టిలో సరిగ్గా ఉందా లేదా అనేది పరీక్షించుకుంటూ ప్రార్థన చేయాలి. తర్వాత కొంతమంది ప్రార్థన చేస్తూ ఉంటారు. వాళ్ళు నిలబడి ప్రార్థన చేస్తే అవలేలగా ఒక అరగంట సేపు చేసేస్తారు. అది ప్రార్థనే, బాగానే ప్రార్థన చేసామనుకుంటాం. కానీ నీవు చేసిన ప్రార్థనకి జవాబు రావటం లేదంటే ఆ ప్రార్థనలో ఏదో ఫాల్ట్ ఉంది. నువ్వు చేసే ప్రార్థనకి జవాబు వస్తుంది అంటే నీవు దేవుని దృష్టిలో బాగానే ఉన్నావని అర్థం. అందుకని అప్పుడప్పుడు మనల్ని మనం చెక్ చేసుకోవాలి, పరీక్షించుకోవాలి. జవాబు రాని ప్రార్థనలు ఎంతకాలం చేసి ఉపయోగం ఏంటి? ఒక విషయం కోసం చేస్తూ ఉన్నావు, చేసి 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 జవాబు రాక అలసిపోయావు. ఆ తర్వాత నిరాశ వచ్చింది. ఇప్పుడు ప్రార్థన కూడా చేయబుద్ధి కావట్లా, హృదయం కఠినం అయిపోతుంది. ఏంటి దానివల్ల ఉపయోగం? అయితే పిల్లరా, మనం గ్రహించాల్సింది ఏంటంటే, మనం చేసే ప్రార్థనకు జవాబు వస్తుందా రావటం లేదా అనేది మన మాటల మీద లేక మన నోటి నుండి చెబుతామే ఆ మాటల మీద ఆధారపడదు. ప్రార్థన ఎవరైనా చేయొచ్చు, కానీ నీ నోటితో చెబుతావే ఆ మాటలను బట్టి కాదు జవాబు వచ్చేది. మాటలు రావటానికి అవి హృదయంలో నుండి వచ్చే మాటలై ఉండాలి. నీ హృదయము యథార్థముగా ఉంటే, నీ హృదయము పరిశుద్ధంగా ఉంటే, నీ హృదయము వాక్యానికి భయపడుతూ ఉంటే, అలాగే నీవు దేవుని సన్నిధిలో తగ్గించుకుంటూ ఉంటే, అలాంటి హృదయంలో నుండి వచ్చే ప్రార్థనకు దేవుడు జవాబు ఇస్తాడు. అర్థమైందా? కాబట్టి ఇప్పుడు చాలామంది ప్రార్థన చేస్తారు కానీ ఇతరుల మీద కోపం పెట్టుకొని ప్రార్థన చేయొచ్చు. కొంతమంది నిలబడి ప్రార్థన చేస్తుంటే వాళ్ళ ప్రార్థన ఎట్టుంటుందో తెలుసా? ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళ మీద కోపం ఉంటే ఆ కోపం అంతా తీర్చుకుంటా ప్రార్థన చేస్తారు. ఏంటి దానివల్ల ఉపయోగం? ఎవరైనా వాళ్ళ మాట లేదనుకోండి, ఇక వాళ్ళ మీద పెట్టి ఇండైరెక్ట్గా ప్రార్థన చేస్తూ ఉంటారు. దానివల్ల ఉపయోగం ఏంటి? అంటే లోపల ఎవరి మీదో బాధ ఉంటే ఆ బాధ అంతా ప్రార్థనలో పెట్టి, ఎవరి మీదో నీకు కష్టంగా ఉంది ఆ కష్టమంతా నువ్వు ప్రార్థన రూపంలో పెట్టేసి ఏదో తిట్టినట్టు కొట్టినట్టుగా గంట సేపు ప్రార్థన చేసినా
ఆ ప్రార్థన అంతా బూడిదే, ఉపయోగం లేదు. నువ్వు ప్రార్థన చేయటమే నీకు తెలుసు, కానీ దేవుడు ఆ ప్రార్థనకు జవాబు ఇవ్వడం. ఏంటా ఇంతసేపు చేసినా దేవుడు జవాబు ఇవ్వలేదు అనుకుంటావు, కానీ హృదయం యథార్థంగా లేకపోతే చేసే ప్రార్థన అంతా వృధా అయిపోద్ది. కానీ మనం చేసే ప్రార్థన తగ్గించుకొని వాక్యముతో నింపుకుంటూ, దేవుని వాక్యముతో నింపుకుంటూ, అలాగే దేవుని యందు భయభక్తులు కలిగి నువ్వు ప్రార్థన చేస్తూ ఉండాలి. మనస్సులో ఇతరుల మీద కొన్ని కష్టాలు ఉంటాయి, హృదయంలో ఇతరుల మీద కొన్ని బాధలు ఆయాసాలు ఉంటాయి, ఇంకా క్షమించలేని స్వభావం ఉంటుంది, ప్రేమించలేని స్వభావం ఉంటుంది. ఇవన్నీ ఉంటాయి. వాటిని అక్కడే ప్రక్కన పెట్టి ప్రార్థన మాత్రం కంఠోపదంగా చేస్తూ ఉంటారు. వీటికి జవాబు రాదు. తర్వాత కొన్నిసార్లు పరిసయ్యులాగా హెచ్చించుకుంటూ ప్రార్థన చేస్తారు, వాటికి జవాబు రాదు. కానీ సుంకరి ప్రార్థనకు జవాబు వచ్చింది. ఎందుకు వచ్చింది, ఏం చేస్తే వచ్చింది అని అంటే, ఆయన ఏమీ చేయలే. ఒకటి ఆయన హృదయాన్ని దేవుని ఎదుట యథార్థంగా కాపాడుకున్నాడు. మన హృదయాన్ని దేవుని ఎదుట యథార్థంగా కాపాడుకోవాలి, అంతే. ఏదో మసిబూసి మారడికాయ చేశారు అని అన్నట్లు ఆ హృదయంలో లోపల ఏదేదో పెట్టుకొని పైకేదో భక్తి మాటలు, మంచి మంచి పదాలు, బైబిల్లో పదాలు నేర్చుకొని వళ్ళించి ప్రార్థన చేయటం వలన ఆ ప్రార్థనకు జవాబు రాదు. కానీ సుంకరి ప్రార్థనలో ఏముందంటే తగ్గింపు ఉన్నది. అలాగే దేవుడు ఎంత గొప్పవాడు, నేనెంత తక్కువని అని గ్రహించుకున్నాడు. తర్వాత దేవుని ఎదుట తగ్గించుకొని ప్రార్థన చేస్తేనే దేవుడు జవాబిస్తాడు అన్న సంగతి కూడా తెలుసుకున్నాడు. కావున పిల్లరా, మనం నేర్చుకోవలసిన సత్యం ఏంటంటే, మనం ప్రార్థన చేసేటప్పుడు మన ప్రార్థనలకు జవాబులు రావాలి అని అంటే దేవుని ఎదుట తగ్గించుకోవాలి. అలాగే దేవుని ఎదుట మన హృదయాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటూ ప్రార్థన చేయాలి. ఇప్పుడు కొంతమంది బహుగా తగ్గించుకొని ప్రార్థనలు చేశారు. అంటే దేవుని ఎదుట వాళ్ళ గొప్పతనాన్ని, వాళ్ళ ఆర్భాటాలని, వాళ్ళ యొక్క ఘనతల్ని ప్రక్కన పెట్టి దేవుని ఎదుట సాగిలు పడ్డారు. వాళ్ళ ప్రార్థనలకు జవాబులు వచ్చినాయి. మొట్టమొదటి ఇక్కడ మనం చూస్తే సుంకరి ప్రార్థన ఏమని చేశాడు? 13వ వచనం చదవండి. అయితే సుంకరి దూరముగా నిలుచుండి ఆకాశము వైపు కన్నులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు దేవా పాపినైన నన్ను కరుణించుమని పలికెను. ఎలాంటి ప్రార్థన చూడండి. ఈ ప్రార్థనలో ఏమేమి కలిసినాయి అంటే, నోరుతో దేవా పాపినైన నన్ను కరుణించమని చెబుతున్నాడు, నోటితో చెబుతున్నాడు. అదే మాటలు ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే హృదయంలో నుండి వస్తున్నాయి. ఎవరి వైపు చూస్తూ ఉన్నాడంటే దేవుని వైపు. కన్నులెత్తుటకైనా ధైర్యము చాలకంటే నువ్వు అంత పవిత్రుడివి, అంత గొప్పవాడు, నీ వైపు చూసే అంత ధైర్యం నాకు లేదు అని తగ్గించుకుంటూ ప్రార్థన చేశాడు. ఎప్పుడైతే ఈ ప్రార్థన చేశాడో 14వ వచనంలో ప్రభు
ఆ ప్రార్థనకు రిజల్ట్ ఇస్తున్నాడు. ఏంటి ఆ రిజల్ట్? అతని కంటే ఇతడు నీతిమంతుడుగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళనని మీతో చెప్పుచున్నాను. తన్ను తాను హెచ్చించుకొనువాడు తగ్గింపబడుననియు, తన్ను తాను తగ్గించుకొనువాడు హెచ్చింపబడుననియు చెప్పాను. చూసారా, నా ఎదుట మీరు తగ్గించుకుంటే మీరు హెచ్చింపబడతారు, నా ఎదుట మీరు హెచ్చించుకుంటే తగ్గించబడతారు. అంటే ఒకరిని పైకి లేవనెత్తటం అనేది ఎవరి చేతిలో ఉన్నది? దేవుని చేతిలో ఉంది. ఒకరిని తగ్గించడం అనేది ఎవరి చేతిలో ఉన్నది? దేవుని చేతిలో ఉన్నది. కాబట్టి హెచ్చించుట తగ్గించుట అనేవి అవి దేవుని పనులు.